నమస్కారం. వాయిస్ ఆఫ్ విక్టరీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. ఎంపీ మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన సిట్ అధికారులు. ఏపీలో భారీ వర్షాలు, పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు. ఖైరతాబాద్లో కొలువుదీరనున్న మహాగణపతి. హైదరాబాద్లో 10 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అందిన కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అందిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని, అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కోర్టుకు ధర్మాసనానికి విన్నవించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్లో ఉండబోతుందోనని ఇరు పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్పై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధర్మాసనం వారి పిటిషన్లపై విచారణ చేపట్టగా ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించాకే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ పి చంద్రఘోష్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికను ఒకవేళ పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని చెప్పింది. పూర్తి వివరాలతో 3 వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని, పిటిషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. కేసులో తదుపరి విచారణను 5 వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు సిట్కు జలక్కిచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2 ఛార్జిషీట్లలో 21కి పైగా అభ్యంతరాలను న్యాయమూర్తులు తెలిపారు. నిందితులందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా అని ప్రశ్నించారు.
ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లై అవుతుందో చెప్పాలని అడిగారు. ఈ కేసులో సిట్ ఎంతమందిని సాక్షులుగా విచారించిందో వివరాలు ఇవ్వాలని కోరారు. ఎంతమంది సాక్షుల దగ్గర 164 స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ప్రశ్నించింది ఏసీబీ కోర్టు. మధ్యవర్తుల రిపోర్టులు, సీజర్ రిపోర్టులు సమర్పించాలంది. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, ఛార్జ్షీట్ చూపించాలని కోరింది. సాక్షులు డాక్యుమెంట్లను తగిన విధంగా సమర్పించాలని, ఛార్జ్షీట్లకు చూపించిన డాక్యుమెంట్లకు సిఎఫ్ నంబర్లు చూపించాలని కోర్టు ఆదేశించింది. 2 ఛార్జ్షీట్లలో ప్రిలిమినరీ లేదా ఫైనల్ ఛార్జ్షీట్ అని చెప్పలేదన్నారు న్యాయమూర్తి. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు ఇంకా ఫైల్ చేయకుండా ఛార్జ్షీట్ ఎలా అర్హత పొందుతుందని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో 3,500 కోట్లు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో టేబుల్ రూపంలో చూపాలన్నారు. కేసులో 7 నుంచి 15 వరకు ఉన్న నిందితులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా ప్రశ్నించారు. స్కామ్లో వారి పాత్రను స్పష్టం చేయాలన్నారు. ప్రతి ముద్దాయికి ఏ సెక్షన్ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పాలన్నారు. ఈ కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎన్ని రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారనే వివరాలు ఇవ్వాలన్నారు. అభ్యంతరాలపై 3 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావం వల్ల మరో 3 రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరు జిల్లాలో జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాపరాయి, డుడుమ, సరియ టూరిజం కేంద్రాలను యంత్రాంగాన్ని తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. అటు విశాఖ తీరం అలజడిగా మారింది. సముద్రం చొచ్చుకుని రావడంతో తీరం పెద్ద ఎత్తున కోతకు గురవుతోంది. శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. రహదారులపైన వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనదారులపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సహా మరికొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రైతు బజార్ వరకు పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు, అంగన్వాడీలకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్.
ఇక బంగాళాఖాతంలో అల్పపీడనంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించిన ఆమె క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రమాదకర హోర్డింగ్లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. రేపు బడా గణనాథుడు కొలువుదీరనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టారు. రేపటి నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం స్పష్టం చేసింది. ఉత్సవాల సమయంలో ఖైరతాబాద్, షాదన్ కాలేజ్, నిరంకారి, పాత సైఫాబాద్, పోలీస్ స్టేషన్, మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోటరీ వంటి ప్రాంతాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. పీవీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్కు మళ్లిస్తారు. పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రాజ్దూత్ లేన్ మీదుగా వచ్చే వారిని ఇక్బాల్ మినార్ వైపు పంపిస్తారు. నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. నిరంకారి నుంచి రైల్వే గేట్ వైపు వెళ్లే వారిని పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వైపు మళ్లిస్తారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ ఘాట్, ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ పార్కింగ్ స్థలంలో, ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసుకోవచ్చు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి వచ్చేవారు తమ వాహనాలను విశ్వేశ్వరయ్య భవన్లో నిలుపుకోవాలని అధికారులు సూచించారు. రద్దీని నివారించేందుకు భక్తులు వీలైనంత వరకు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రేపు వినాయక చవితి సందర్భంగా వినాయకుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు. గణనాథునిగా, లంబోదరుడిగా, వినాయకుడిగా భక్తుల కోరికలను నెరవేర్చడానికి భూలోకంలో ఒక చరిత్ర విఘ్నేశ్వరుడు. నల్గొండ పట్టణంలో వైఆర్పీ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రజలకు వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యామా దయాకర్, వీరన్న, చంద్రశేఖర్, బండారు ప్రసాద్, శేషగిరి, అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎనిమిదో విడత అంటే 8 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ ఉన్నాం. వాతావరణ కాలుష్యాన్ని పరిరక్షించడానికి, అదేవిధంగా మట్టి గణపతులను ప్రోత్సహించి కాలుష్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని ప్రతి సంవత్సరం వినాయక చవితి ముందు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హనుమకొండ కలెక్టరేట్ ముందు రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల కమిషన్ డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కమిషన్ డబ్బులు వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతూ ఈ నెల కమిషన్ ఆన్లైన్లో చెల్లించగలరని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ రేషన్ డీలర్లు మాట్లాడుతూ రాష్ట్ర రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల కమిషన్ డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డీలర్ల కోసం మేనిఫెస్టోలో పెట్టిన 5,000 రూపాయల వేతనం మరియు 300 రూపాయల కమిషన్ పెంపును వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించి మరిన్ని నిత్యావసర సరుకులను పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు. రేషన్ డీలర్లకు గత 5 నెలల నుంచి కమిషన్ ఇస్తలేదు. 5 నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో జేసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగినది. ఈ 2-3 రోజుల లోపల మాకు కమిషన్ వెంటనే విడుదల చేయకుంటే అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. పల్లె డీలర్లు ముఖ్యంగా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు ఈ మెసేజ్ మా లెటర్స్ అందుకోగానే మా అందరికీ రేషన్ డీలర్లందరికీ గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ వెంటనే విడుదల చేయాలి. అదే రకంగా 5వ తారీఖు వరకు మాకు గౌరవ వేతనం ప్రకటించకుంటే ఈ కమిషన్ 5వ తారీఖు వరకు వేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు బంద్ పిలుపునిస్తున్నాం. శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు నాడు ఒకరోజు రేషన్ డీలర్స్ దుకాణాలన్నీ బంద్ చేస్తున్నాం. ప్రజలారా ఈ అసౌకర్యాన్ని కూడా మమ్మల్ని మన్నించాలి. ఆ ఒక్కరోజు ఈ లోపు మాకు గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ వేస్తే ఆ బంద్ కూడా మేము చెయ్యం. శాంతియుతంగానే చేస్తున్నాం. కొంతమంది దుష్టులు దుర్మార్గులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతున్నారు, వాట్సాప్లో చేస్తున్నారు. మేము ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతలేము. మా ముఖ్యమైన డిమాండ్స్ గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలి, 5 నెలల కమిషన్ వెంటనే వేయాలి, రేషన్ డీలర్లకు హెల్త్ కార్డు ఇవ్వాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మెదక్ జిల్లా శివంపేట మండలంలోని రత్నాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బిందెలో చనిపోయిన ఎలుక ఉన్న నీళ్లు తాగడంతో విద్యార్థులు అస్వస్థత గురికావడంతో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, బీజేపీ శివంపేట మండల అధ్యక్షులు పెద్దపులి రవి, బీజేపీ జిల్లా కార్యదర్శి అశోక్ సాధులతో కలిసి దవాఖానాను సందర్శించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో, హాస్పిటల్ సూపరింటెండెంట్తో మరియు డాక్టర్స్తో మాట్లాడి విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే హాస్పిటల్లో ఉన్న సమస్యలను కూడా సూపరింటెండెంట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారు రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎరుకల భిక్షపతి, బాలరాజ్, బీజేపీ నాయకులు నర్సారెడ్డి, సుధాకర్, విఠల్ నాయక్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడే కొద్దిగా హుషారైతున్నారు. మరి ఇది ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న రత్నాపూర్ గ్రామంలో 8 నుంచి 10 మంది పిల్లలు, చిన్నపిల్లలు మరి అస్తవ్యస్త గురి కావడం జరిగింది. వారిని పరామర్శించాలని చెప్పి ఎంపీ రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు హాస్పిటల్లో వచ్చి వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది. పిల్లలందరూ కూడా కొద్దిగా ఇంజూర్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే కొద్దిగా హుషారైతున్నారు. మరి ఇది ఏదైతే అంగన్వాడీ కేంద్రంలో మరి బిందెలో సుందెలక పడి దాన్ని 3 రోజుల వరకు కూడా చూడకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలాంటి అంగన్వాడీ కేంద్రాలు మన మెదక్ అసెంబ్లీలో చాలా కూడా నడుస్తున్నాయి. మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాము, ఎప్పుడు కానీ చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నది. వారికి నిర్లక్ష్యం చేయడం వల్లనే దాంట్లో ఎలుకను పడ్డది ఎవరు చూడకపోవడం వల్లనే ఈ పిల్లలు ఇప్పుడు ఇంతమంది అస్తవ్యస్త గురైపోయారు. మరి ఏదో అదృష్టవశాత్తు వాళ్ళంతా కూడా పిల్లలు బాగానే ఉన్నారు. ఒక్క బాబుకు మాత్రం కొద్దిగా పొట్ట ఉబ్బిందని చెప్పి వాళ్ళను ఇంకొక హాస్పిటల్కు పంపడం జరిగింది. అక్కడ ఆ బాబు కూడా చాలా బాగానే ఉన్నాడని చెప్తున్నారు. కనుక అంగన్వాడీ కేంద్రాలలో మేము చెప్పడం ఒకటే ఏంటిదంటే పిల్లలను జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యమే మహాభాగ్యము. ఇలాంటి అశ్రద్ధ చేసి ఇలా పిల్లలను ఇబ్బందికర పరిస్థితుల్లో తేవడం కరెక్ట్ కాదు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని 11వ వార్డు మాజీ కౌన్సిలర్ పి రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని 11వ వార్డులో గల 44వ చౌకదారుల పంపిణీ కేంద్రంలో 11వ వార్డు ప్రజలకు సుమారు 180 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ చాలా రోజుల నుంచి రేషన్ కార్డులు పంపిణీ లేనందుకు రేషన్ కార్డుల్లో చిన్నపిల్లల పేర్లు, నూతన వధువరుల పేర్లు చేర్పించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదివరకే కార్డు లేని వ్యక్తులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రజా ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందివ్వడానికి ముందుకొచ్చారని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అన్ని మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేసి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్కి, తెలంగాణ రాష్ట్ర సెట్విన్ గిరిధర్ రెడ్డికి, జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్కి, సీనియర్ నాయకులు సిద్ధం ఉజ్వల్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు మాజీ కౌన్సిలర్ పి రాములు నేత మరియు సీనియర్ నాయకులు మాధవరెడ్డి, నగేష్, వీరన్న, అదేవిధంగా వార్డు ఆర్పీలు వరలక్ష్మి, మాధవి, వాడ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గత ప్రభుత్వాలు మనం ఆలోచించినట్టయితే మరి అప్పుడు దొడ్డు బియ్యం ఇస్తుర్రి. ఆ దొడ్డు బియ్యం వండుకున్నాక కాస్తో కూస్తో మిగిలిపోతే వీధి బయట అరుగుల పైన పెడితే కనీసం కుక్కలు కూడా తినగనట్లాంటి పరిస్థితి గత ప్రభుత్వ హాయంలో ఇచ్చినట్లాంటి బియ్యం యొక్క పరిస్థితి. ఎప్పుడు కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని మనం ఇన్కార్ చేయొద్దు. కానీ సందర్భం చెప్పక తప్పడం లేదు. కాబట్టి గౌరవనీయులు మరి మా ప్రియతమ నాయకులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ పేద ప్రజలకు మరి ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడము, అదేవిధంగా చాలా రోజుల నుండి చిన్నపిల్లలు లేదా పెళ్లి జరుపుకొని వచ్చినట్లాంటి కోడళ్ళకు కానీ మరి ఈ రేషన్ కార్డులలో పేర్లు లేనటువంటి పరిస్థితులలో మరి ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి పేరును మరి రేషన్ కార్డులలో పొందుపరిచి వారికి రేషన్ కార్డులు అందించడమే కాకుండా సన్న బియ్యం ఇచ్చి కూడా ఆదుకుంటున్నారు. ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఒక 10 మెతుకులు చాలా ఆనందంతో మరి ఎంతో ఇష్టంగా, కనీసం అందులో పప్పు చారు వేసుకున్నా కూడా, పచ్చి పులుసు వేసుకున్నా కూడా, ముడికారం వేసుకున్నా కూడా ఎంతో మహారుచిగా ఉన్నట్లాంటి ఆహారాన్ని మరి అందిస్తున్నారు. మరి వారందరికీ కూడా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రికి మా శాంతినగర్ 11వ వార్డు ప్రజల పక్షాన మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానన్నారు. ఖచ్చితంగా వారి హాయంలో ఇచ్చి తీరారు. కాబట్టి మా ప్రభుత్వ హాయంలో ఏ రకమైన హామీలు ఇచ్చినప్పటికీ కూడా కొద్దిపాటి ఆలస్యం జరగవచ్చు, కానీ ఖచ్చితంగా ఏవైనా కూడా చెప్పిన మాటలు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించింది. వరలక్ష్మి నగర్లోని లబ్ధిదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులు ఆధునిక సాంకేతికతతో రూపొందించబడ్డాయని చెప్పారు. వీటిలో క్యూఆర్ కోడ్ను పొందుపరచడం ద్వారా రేషన్ తీసుకున్న వెంటనే కేంద్ర జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందని తెలిపారు. మొదటి దశలో 9 జిల్లాల్లో ఈ రోజు నుంచి ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ఈ కార్డులను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్డుల వల్ల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, అనర్హులకు రేషన్ అందకుండా నివారించవచ్చని భావిస్తున్నారు. కెమెరా చూసుకోండి. సారీ ఓకే ఓకే. Our NDA government in Andhra Pradesh, under the leadership of the Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu, we have taken up a wonderful initiative where we have converted all the existing rice cards into smart rice cards. So these cards have security features including a QR code. The family member details are very clearly legible, and approximately 1.46 crore households in Andhra Pradesh will be given free of charge these ration cards. So this is a wonderful initiative. We hope to reach out to more number of people, at the same time increase transparency and accountability. As I had mentioned earlier, Andhra Pradesh is the only state in India which has achieved 96.4%
eKYC status. So we have verified, we will re-verify, and also whenever we deliver these goods to their households, our data will be on a real-time basis. So across the state, any family member in these cards can also change their data, and that will be adjusted automatically through the integrated data approach. I also take this opportunity to thank the GSWS employees and our Civil Supplies Department officials who have collaborated to take up such a massive exercise across the state of Andhra Pradesh. Because 1.46 crore households which విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ బాధితులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందని కృష్ణా పెన్నా రీజనల్ మహిళా కోఆర్డినేటర్ విజయలక్ష్మి అన్నారు. 42 ఫ్లాట్ల బోనస్ ఈ సమస్య గురించి జనసేన పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమం దృష్టికి తీసుకొచ్చారు. బాధితులైన ఫ్లాట్స్ బోనస్ దగ్గరకు వెళ్లి విజయలక్ష్మి వారికి మద్దతు ఇచ్చారు. న్యాయపరంగా బాధితుల పక్షాన జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు పరిధిలో ఉన్న ఈ సమస్యను ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ సమస్యను జనసేన పార్టీ మీద మరియు నాయకుల మీద రుద్దుతూ అసత్య ప్రచారాలను చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆమె ఆరోపించారు. జనసేన పార్టీని విమర్శించే ముందు నువ్వు ఒకటి తెలుసుకోవాలని, నీకు రాజకీయ భిక్ష పెట్టింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇలాంటి అసత్య ప్రచారాలను చేస్తుంటే పశ్చిమ నియోజకవర్గంలో నీకు తగిన బుద్ధి చెప్తామని, న్యాయపరంగా నీ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆకుల రవిశంకర్, వేవిన నాగరాజు, ప్రదీప్ రాజు, బొల్లేపల్లి కోటి, లింగం, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోర్టులో ఉన్న సమస్యని కోర్టు ద్వారాగానే పరిష్కరించుకోవాలి కాబట్టి అదే దిశగా లాయర్ల ద్వారాగా, లీగల్ సెల్ వారి ద్వారా కొన్ని సూచనలు చేసి జనసేన పార్టీ పెద్దలు కొంతమంది వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. ఈ రోజు వాళ్ళ మీదకి కొంతమంది ఆ స్థలాన్ని కబ్జా చేసుకోవాలని చెప్పి సుమారు ఒక 100-200 మందిని ఆకతాయిలు, రౌడీలు వేసుకొని వచ్చి వాళ్ళని ఖాళీ చేపిస్తుంటే మాకు సమాచారం వచ్చి మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము కూడా వెళ్ళి మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే మేము ముఖ్యంగా ఈరోజు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, పశ్చిమ నియోజకవర్గంలో ఒకడుంటాడు, ఎవరంటే దాని ఒక అంటా ఉంటారు మామూలుగా మాటలు, ఆట్లో అరటిపండు, ఆట్లో బుడంకాయ అని అలాంటి మాటలు వర్తించే వైఎస్ఆర్సీపీ నాయకుడు పోతుని మహేష్ నాయకుడిని కూడా అనలేమైంది. ఎందుకంటే మీరు చూడొచ్చు, గతంలో జనసేన పార్టీలో నేను రాష్ట్ర కార్యకర్తని అని చెప్పి బ్యానర్లో వేసుకొని పవన్ కళ్యాణ్ గారికి నేను పార్టీని అనునిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లగలను, పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పి ఆయన దగ్గర మన్ననలు పొంది, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా మేమందరమీ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పార్టీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ మేము ఒకటే చెప్తున్నా నీకు, ఈ రోజు నువ్వు ఇంక నుంచి జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ మీద మేము పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కలిసి పరువు నష్ట దావా వేస్తాం. అలాగే అందరం కలిసి నీ ఇల్లు ముట్టడించి నిన్ను ఇంట్లోంచి బయటికి లాక్కొస్తాం. ఎందుకంటే మేము కూడా భరించాం. మితిమీరిపోతున్నావు నువ్వు, నీ మితిమీరుతానని ఇంక మేము భరించము. నీకు రోజుల దగ్గర పడి నీకు గట్టిగా బుద్ధి చెప్తాం. నీ నోరు మూసుకొని నువ్వు అదుపులో ఉండ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.